కేపీహెచ్బీ కాలనీలో సుమారు 2,000 కోట్ల రూపాయలు విలువ చేసే భూములను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమ్ముకొని డబ్బు దండుకున్నాడే తప్ప దానిలో 10% తన నియోజకవర్గానికి కేటాయిస్తే అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని ఎమ్మెల్యే మాధవన్ కృష్ణారావు అన్నారు. ఈ 2.5 కాలంలో రాష్ట్రాన్ని నియోజకవర్గాన్ని అభివృద్ధి విషయంలో ముందుకు పోనివ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వడం లేదంటూ ఆరోపించారు. పేదల కోసం తమ ప్రభుత్వంలో కట్టిన మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ మొత్తం శిథిలావస్థలో ఉండడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫంక్షన్ చేసుకునేందుకు నిరుపేదలకు ఉపయోగపడే వీటిని నిర్లక్ష్యంగా వదిలేయడంతో అధికారులపై అసహనాన్ని వ్యక్తం చేశారు. మరోవైపు ప్రభుత్వ డబ్బులతో కట్టిన భవనాలు కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలుగా ఉంటున్నాయని, ఏ అధికారంతో వారి తాళాలను దగ్గర పెట్టుకుంటున్నారని ప్రశ్నించారు. రాజకీయం అంటే ప్రజలకు మంచి చేసే ముందుకెళ్లాల్సిన వీరు నీచమైన శైలిలో వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్తో పాటు జోనల్ కమిషనర్ క్షేత్రస్థాయిలో పరిశీలించి ప్రజా అవసరాలను గుర్తించి వాటిని ఉపయోగంలోకి తీసుకురావాలని అన్నారు. మరి ఘోరంగా అయిపోయింది సార్. మరి ఘోరంగా అయిపోయింది సార్. ఎవరు ఆక్యుపేషన్ నాకు అయిపోయింది, ఇది లేదు. ఆ 50 ఫీట్ రోడ్ 30 ఫీట్ రోడ్ కూడా అయిపోయింది సార్. హైదరాబాద్ నగరానికి 10 సంవత్సరాల కేసీఆర్ పరిపాలనలో కేటీఆర్ నాయకత్వంలో 388 కిలోమీటర్ల పైప్ లైన్లు వేసి 9 రిజర్వ్ ట్యాంకులు కట్టి ఇంటింటికి మంచినీళ్ళు కూడా అందరికి వచ్చి ఆర్డినేట్ వచ్చే విధంగా ఇలా 4th ఫేజ్ కానీ 3rd ఫేజ్ కానీ ఉన్నటువంటి నిరుపేద బిడ్డలుంటే డైలీ వాటర్ ఇచ్చే విధంగా అది కూడా ఫ్రీ వాటర్ ఇచ్చే పేజీలో 2.5 ఎకరాల ల్యాండ్ కమర్షియల్ బిట్టు కేబీబీ కాలనీకి సంబంధించిన హౌసింగ్ బోర్డు ల్యాండ్ ఉంటే కేటీ రామారావు గారు, అదేవిధంగా శ్రీనివాస్ గారు కార్పొరేటర్ గారు ఇది మా ప్రజలకు కావాలి అంటే 24 అవర్స్లో జీవోదిచ్చి దానికి 10 కోట్లు శాంక్షన్ చేసి హెచ్ఎండి ద్వారా డెవలప్ చేయమని చెప్పి ఆ రోజు ఇమ్మీడియట్ జీవో వేయడం. లేకపోతే ఈరోజు అమ్మేటోళ్ళు వాళ్ళు ఈ రోజు కల్లా ఆ రోజు ఆ కార్యక్రమం చేయకపోతే అది నత్తనడక నడుస్తా సమక్షంలో చెప్పారు. ఆడ కమిటాలు ఉంది ఇంకోటి, దానికి నేను ఎమ్మెల్యే ద్వారా బడ్జెట్ ద్వారా మున్సిపల్ బడ్జెట్ ద్వారా 2 డబుల్ పోరేసి మహిళల కొరకు కుట్టు మిషన్లు నేర్పించి నిరుపేదలకు కుట్టు మిషన్లు ఇచ్చి అది వేస్తే అది గుంజుకొని దానికి తాళం వేసుకొని కాంగ్రెస్ లీడర్ దగ్గర ఉందని చెప్తారు. ఆఫీసర్ ఎక్కడ ఉందంటే పేరుతో సదా చెప్తారు. ఆ పేరు నేను వాడను, నా స్థాయి మనుషులు కాదు కాబట్టి నేను వాడను. ఇది కాంగ్రెస్ పార్టీలు చేస్తున్నారు. అంటే ప్రజలకు ఆ రోజు నడుస్తలేదని చెప్పేసి దాన్ని మేము అక్కడ ఉన్నటువంటి నిరుపేదల అసోసియేషన్లకు గుడికి ఇన్కమ్ లేదంటే వాళ్ళు కొనుక్కున్నారు ఆ రోజు. అది గవర్నమెంట్ది కాదు. దానికి ట్యాక్స్ కట్టినాక గూల కొడతామని చెప్పి సర్దార్ పటేల్ ఇబ్బంది పెట్టడం, 6 ఫేజ్ ఉన్నటువంటి అసోసియేషన్లు ఇబ్బంది పెట్టడం, ఇక డబ్బాలు అయితే ఇష్టాంశాన డబ్బాలు తీసేస్తా ఉన్నారు. నిరుపేదను ఇలా నాన్ వెజ్ అమ్మేటోని కానీ చేపలు అమ్మేటోని కానీ రోడ్డు మీద బెంచ్లకు పోస్టర్లు వేయడం. ఇది ప్రజల సొత్తా, మీ కాంగ్రెస్ కార్యాలయ సొత్తా? మన మున్సిపల్ జిహెచ్ఎం కమిషనర్ ఏం చేస్తుంది? ఆమె దృష్టి కూడా నేను కనీసం 2 నెలల కింద తీసుకెళ్లాను. మన జెర్సీ ఏం చేస్తున్నాడు? ఇంత దుర్మార్గంగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలలో ఓపెన్ చేస్తున్నారు ల్యాండ్ గుంజుకొని. ఆ రోజు ఉన్నటువంటి కులస్తులకు ఇచ్చాం మేము తప్ప మాకు ఆన్సర్ ఇచ్చింది ఏం లేదు, సచ్చింది ఏం లేదు. ఇప్పుడు చెప్తున్నారు మా వాళ్ళు పార్కులలో కూడా బెంచ్లు వేసి అలా పేర్లు పెట్టుకుంటారు అని. న్యాయమా అది? పార్కులు గవర్నమెంట్ పార్కులు, జిహెచ్ఎంసీ డబ్బులతోని ప్రజల ట్యాక్స్ కట్టిన పార్కులు. ఇది ప్రజల సొత్తు. అది ఎవరి ఇష్టమైన అధికారం ఉంది. నేను ఏది చేస్తా నడుస్తా అనుకుంటే ప్రజలు ఊకోరు. ప్రజలకు ఆగ్రహానికి గురైందంటే మంచి వాళ్ళు పోయిరు. నువ్వు లెక్క కాదు, మీరు డెవలప్మెంట్ చేసి చూపెట్టాం. ఆ రోజు పని చేయమని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. డెవలప్మెంట్ విషయంలో నేను ముందు సహకరిస్తా అని చెప్పాను, ఇప్పుడు సహకరిస్తా అని చెప్తా ఉన్నాను. నా ప్రజల కొరకు ఏది ఏమైనా చేస్తాను. కానీ పోయారు, ఆ డబ్బు నా కాన్షియన్స్గా చెందాలి. నువ్వు అమ్ముకోపోయిందంటే ఒక 20% పెట్టండి చాలు, నా కాన్షియన్స్ డెవలప్ అవుతుంది. నాకు అమ్ముకొని ఇష్టానుసారం చేసుకోనికి ఏం లేదు. మీరు చేసింది ఏం లేదు 3 ఏళ్ళల్లో. మేము చేసిన 10 ఏళ్ళలో చేసిన అభివృద్ధి తప్ప ఆయన జరిగింది ఏమీ లేదు. చెయ్యరు, మీరు చెయ్యబోరు కూడా. గతంలో కూడా మీరు ఇంతకుముందు అధికారం ఉన్నప్పుడు, కాంగ్రెస్ అధికారం ఉన్నప్పుడు 13 ల్యాండ్లు మీరు అప్పుడు 3,000 కోట్ల రూపాయలు. ఈ కమిషనర్ కూడా నేను ఫోన్ చేస్తున్నా, లేకపోతే బిజీ ఉన్నట్టున్నది. నేను అఫీషియల్గా కమిషన్ కలిసైనా సరే ఈ పార్కుల పేర్లు కానీ, ఈ మున్సిపాలిటీ బిల్డింగ్లు కానీ,
ఏవైతే వాళ్ళు ఇవాళ వాళ్ళ ఆధీనంలో తీయాలి. ఎవరైతే అసోసియేషన్లు ఉన్నారో ఇవాళ సాగా లాయలమ్మకు సంబంధించినటువంటిది కానీ కుమర భీముకు సంబంధించినటువంటి కానీ కొన్ని బిల్డింగ్లు కట్టించారు.